పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాం. సో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క వారం భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్ కొన్ని అయితే, నేను ఇంత ఎపిసోడ్స్ కొన్ని. సో ఇలా మిక్స్ చేస్తూ మీ అందరి ముందుకి వచ్చేస్తున్నాం. మరి ఈ వారం అయితే భిన్నంగా ఆలోచించే కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో మరి సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ యొక్క అగైన్ భిన్నంగా ఆలోచించు కొత్త ఎపిసోడ్లోకి. యా సార్. సో మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్ చూద్దాం. మనం నేనింతే ఎపిసోడ్స్ ఈ మధ్య కొంచెం కంటిన్యూ చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ టు భిన్నంగా ఆలోచించు. దేనిపై ఎక్కువ దృష్టి ఉంచితే అది మన జీవితంలో ఎక్కువ పెరుగుతుంది. దేనిపై ఎంత దృష్టి ఉంచుతున్నామో, దేనిపై ఎంత శ్రద్ధ ఉంచుతున్నామో పరీక్షించి చూసుకొని మార్చుకోగలిగితే మన లక్ష్యాన్ని మనం అత్యంత సులభంగా చేరుకోగలుగుతాం. సో చాలామందికి ఏదో ఒక పాయింట్లో నాకు ఇది బాగా కావాలి అని అనుకుంటారు, దృష్టి దాని మీద ఉంటుంది, కానీ ఎంత కావాలనుకున్నా అది రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా అందరూ 90% పీపుల్ డబ్బులు కావాలనుకుంటారు, కానీ డబ్బులు రావట్లేదు కదా సార్. మీరేమో దేని మీద దృష్టి ఉంచితే అది వస్తుంది అంటున్నారు. అందరికీ డబ్బులు కావాలి, బట్ అందరికీ డబ్బులు ఎందుకు రావట్లేదు? అందుకే దానిపై దృష్టితో పాటు శ్రద్ధ అంటే హోల్ హార్టెడ్గా దానికోసం మనసా వాచా కర్మన పని చేయడం. శ్రద్ధ అంటే ఊరికి ఇంట్రెస్ట్ కాదు, అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను పాపులర్ కావాలి అందరు అనుకుంటారు, నాకు డబ్బులు కావాలి అనుకుంటారు. హోల్ హార్టెడ్గా అంటే కంప్లీట్నెస్. ఎవరైతే నిజంగా డెడికేటెడ్గా, అంటే శ్రద్ధ అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసం అడుగు వేయడం మొదలు పెడతారు. అటు ఇటు పోరు. మంచో చెడో, అది మంచా చెడా అనేసి పక్కన పెడదాం. నిజంగా డబ్బులు సంపాదించాలి అనుకుని డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు దానికోసం తెగించి ఏదో ఒక పని చేస్తుంటారు. వాళ్ళకి అదే లక్ష్యం కాబట్టి డబ్బులు వస్తాయి. అలా కాకుండా నాకు కూడా కావాలి అంటే ఒక ఫీల్ గుడ్ అంతే. వాళ్ళ పెద్ద డెడికేషన్ ఉండదు, పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ కావాలనుకుంటారు. ఒకసారి కావాలనుకొని 100 సార్లు దాని గురించి మర్చిపోతారు. 100 సార్లు మర్చిపోయి 100 సార్లు వేరే ఆలోచనలే చేస్తే ఏమవుతుంది, మన ఎనర్జీ అంతా 100 సార్లు వేరే వాటికి పోతుంది కదా, దానివల్ల మనకు రాదు. ప్రతి మనిషికి డబ్బులు కావాలని ఉంటుంది, ప్రతి మనిషికి నేమ్ అండ్ ఫేమ్ కావాలని ఉంటుంది, ప్రతి మనిషికి నన్ను అందరూ ప్రేమించాలని ఉంటాయి, కొన్ని ఉంటాయి కామన్ థింగ్స్. కానీ వాటిపై మనం ఎంత ఫోకస్ పెడుతున్నాం, ఆ ఫోకస్తో పాటు ఎంత శ్రద్ధ పెడుతున్నాం, ఎంత పట్టుదలగా ఉన్నాం ఆ విషయంలో, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. తప్పో ఒప్పో చేసి సాధిస్తుంటారు. మనం చాలామంది రాజకీయ నాయకులను, స్కామ్ చేసిన వాళ్ళని ఏదో చూస్తుంటాం. ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే సాధిస్తారు. ఆ తర్వాత దానికి కలిగిన పరిణామాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ సాధిస్తూ ఉంటారు. దాని తర్వాత దెబ్బలు తగులుతూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ సాధించగలగాలి అంటే దానికి తగిన పట్టుదల ఉండాలి, దానికి తగిన శ్రద్ధ ఉండాలి, దానికి తగిన ఫోకస్, దానిపైనే దృష్టి ఉండాలి. దృష్టి లేకపోవడం వల్ల సృష్టి జరగదు. దేనిపైన దృష్టి పెడితే దానికి సంబంధించిన సృష్టి జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు డబ్బులు కావాలి అనుకుంటే వచ్చేవు, శ్రద్ధ ఉండాలి, దానికోసం కంప్లీట్గా డెడికేట్ అయ్యి వర్క్ చేయాలి అంటారు. సో చాలామంది వర్క్ చేసినా కూడా రావట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా సార్. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా సెలబ్రిటీ అవ్వాలని, ట్రైల్ చేస్తున్నాను. ఏవో అడ్డంకులు, ఏవో నెగిటివ్ ఫోర్సెస్ ట్రై చేస్తున్నప్పుడు, సో ఇంకా మనకి ఇవి సెట్ కాదు, నా ఆలోచన విధానం వేరు, అక్కడ ఉంది వేరు, వాటి లోపల నాకు స్ట్రాంగ్ ఉంది, అవ్వాలి అని స్ట్రాంగ్గా ఉంది నాకు, బట్ బయట పరిస్థితులు అనుకూలించట్లేదు నాకు. అందుకే నేను లైట్ అనుకూలించటం లేదు అన్న పదంలోనే నెగిటివిటీ ఆడి ఉంది. అనుకూలించట్లేదు అన్నప్పుడు అనుకూలించట్లేదనే చెప్పాలి, కానీ ఇంకేం చెప్తాం సార్? అనుకూలించకపోయినా దాన్ని పక్కన పెట్టేసి నేను చేయాల్సినంత చేసేస్తాను పాజిటివ్గా, ఆ తర్వాత రిజల్ట్ నేచర్కి వదిలేస్తాను. రిజల్ట్ చూసుకోకుండా రిజల్ట్ అనేది ఒక ఎయిమ్, కానీ ఆ రిజల్ట్కి సంబంధించిన టెన్షన్ ఒకటి ఉంటుంది కదా, అది నెగటివిటీ, ఆతృత అంటారు. ఒక పాజిటివ్కి మనం ఏం చేస్తాం, వెనక నుంచి నెగిటివ్ కూడా యాడ్ చేసి లాగుతూ ఉంటాం. దానివల్ల
వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. అంటే కొద్దిగా వచ్చినట్లే ఉంటుంది, కానీ మళ్ళీ వెనక్కి మనకే తెలియకుండా మనల్ని మనమే వెనక్కి లాక్కుంటూ ఉంటాం. ఒక అడుగు వేస్తాం, అరే రాలేదే అని అలా చూస్తాం, ఇలా చూస్తాం, అంటే రాలేదే అనే ఇంకా రాలేదే ఇంకా రాలేదే. ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి మనం ఢిల్లీకి వెళ్ళాలి, ఒక అడుగు వేసేసి ఇంకా రాలేదు అలా చూస్తూ ఉన్నాం అనుకో, ఏ జన్మకో పోతాం ఢిల్లీకి, ఈ జన్మలో అవ్వదు. పోతూ ఉండాలి, పోవడం మీద కంప్లీట్గా దృష్టి పెట్టాలి. ఢిల్లీకి దారి తెలుసు, వెళ్తూనే ఉండాలి, ఇంకా వెళ్తూనే ఉండాలి. వెళ్ళడంపై మాత్రమే మన దృష్టి ఉండాలి. వెళ్ళాలనే మొదట్లో డిసైడ్ చేసుకోవాలి, అది ప్లానింగ్. దారి డిసైడ్ చేసుకోవాలి, అయిపోయింది. ఆ తర్వాత మన సంపూర్తి శక్తి సామర్థ్యాలంతా వెళ్ళడంపై మాత్రమే ఉండాలి, రిజల్ట్ పైన ఉండకూడదు. రిజల్ట్ పైన ఎవరైతే ఓవర్గా పెడుతూ ఉంటారో వాళ్ళ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ పైన ఓవర్ టెన్షన్, ఓవర్ శ్రద్ధ అనేది ఒక కైండ్ ఆఫ్ నెగటివిటీ, తెలియకుండానే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు నిష్కామ కర్మ అన్నాడు. యుద్ధం చేయడం వరకే నీ డ్యూటీ, గెలుస్తావా లేదా నీది కాదు, చెయ్యి ఫస్ట్ అంతే అన్నాడు. ఆయన తెలీదా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు చెయ్యి అని చెప్పొచ్చు కదా. చేయడం వరకే నీ డ్యూటీ, గెలుపు ఓటములు నీకు సంబంధించినవి కాదు, కానీ చెయ్యాలి. యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, యుద్ధం మన లక్ష్యం, గెలవడం మన లక్ష్యమే, కానీ చేయడం మాత్రమే నీ డ్యూటీ అన్నాడు. మనకి ఇక్కడ తెలియని వాళ్ళంతా ఏం చేస్తారంటే భయపెడుతూ ఉంటారు రిజల్ట్ గురించి. మనం కూడా తెలియకుండా భయపడుతూ అడుగులు వేస్తున్నాం. ఈ భయము, రిజల్ట్ ఓరియంటేషన్ అన్నది ఈ యొక్క రాంగ్ కాన్సెప్ట్. శ్రద్ధ, ఫోకస్, వెళ్తూ ఉండడం, అలాగే అంటే త్రికరణ శుద్ధి. దానికి త్రికరణ శుద్ధి అని, మనసు అక్కడే ఉండాలి, అదే ధ్యాసలో ఉండాలి, మాటలు అదే ధ్యాసలో ఉండాలి పాజిటివ్గా. మనం ఏం చేస్తాం, నాకు కావాలనుకుంటాం, మాటలేమో వదిలే నాకు ఎక్కడ అవుతుంది, ఎంతో కాంపిటీషన్ ఉంది, ఇంత వేసినా రావట్లేదు, 10 అడుగులు వేసాను ఇప్పటికే ఇంకా ఏమీ లేదు అంటే ఒక్క పాజిటివ్ వర్డ్ మాట్లాడి 100 నెగిటివ్ వర్డ్స్ మనం మాట్లాడుతూ ఉంటాం తెలియకుండా. మనకు రావట్లేదు అనే నిజాన్ని ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. సత్యం ఏంటి, పోవడం, వెళ్తూ ఉండాలి అంతే. మనం ఎప్పుడు సత్యం పైన దృష్టి పెట్టాలి, నిజాలమైన దృష్టి పెట్టి తెలియకుండానే నెగటివిటీ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ నెగటివ్ థాట్ అనేది యద్భావం తద్భవతి, మన వెనక్కి లాగుతుంది. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన చేతలు ఎలా ఉన్నాయి. చాలామంది అందుకే కష్టపడినా ఏం సాధించలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి, చాలా కష్టపడతారు. కానీ మాటల్లో మాత్రం, ఆలోచనలో మాత్రం నాకు రాదు అని మంత్రంలాగా ఒక 1000 సార్లు చెబుతుంటారు. వీళ్ళంతా నన్ను రాజకీయాలు చేసి నన్ను చెడగొట్టేస్తున్నారు, నాకు రానియకుండా చేస్తున్నారు. అది నిజమే ఉండొచ్చు కాక, నిజమే అయినా మనం దానిపైన ఎనర్జీ యాడ్ చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి అసలు ఆలోచించకుండా ఉంటే ఎంతో కొంత రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. అందుకే ఆలోచనలు అదే డైరెక్షన్లో ఉండాలి, మాటలు అదే డైరెక్షన్లో ఉండాలి, చేతులు అదే డైరెక్షన్లో ఉండాలి. త్రికరణ శుద్ధి అంటుందని. త్రికరణ శుద్ధిగా ట్రై చేసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ రాక్షసులకే రిజల్ట్ వచ్చినప్పుడు మనకెందుకు రాదు? మనం పురాణాలు చదివే కదా, రాక్షసులు చాలా కష్టపడి ఏదో సాధన చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన వరాలు పొందుతుంటారు. మనకెందుకు రావట్లేదు అంటే 3 ఒక చోట లేవు, త్రికరణ శుద్ధి లేదు. అందుకే కొంచెం వస్తుంటారు రిజల్ట్, కంప్లీట్ రిజల్ట్ రాదు, కొంచెం. ఈ ప్రపంచంలో ఎంతోమంది డెడికేటెడ్ పీపుల్ సాధించిన వాళ్ళు ఉన్నారు, అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు. సినిమా ఫీల్డ్లోనే చిరంజీవి గారు లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేక అస్సలు జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏ ఫీల్డ్లో తీసుకున్నా చాలామంది ఉంటారు. ఎందుకంటే త్రికరణ శుద్ధి, కంప్లీట్ డెడికేషన్. త్రికరణ శుద్ధితో పాజిటివ్గా ప్రయత్నిస్తూ ఏ దారి దొరుకుతుందో తెలియదు, ఏ దేవుడు వచ్చి మనల్ని పైకి లాగుతాడో తెలియదు, లాగుతాడు. ఏ దేవుడు వచ్చి మనకు సహాయం చేస్తాడో తెలియదు, చేస్తాడు, గ్యారంటీ. త్రికరణ శుద్ధి ఉండాలి. మీరు ఆలోచనలు సరిలేకపోవటం వల్ల మీరు ఫిజికల్గా ఎంత పని చేసినా అది ఆగిపోద్ది అంటున్నారు. ఇక్కడ నాకు మళ్ళీ వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఆలోచనలతో సంబంధం ఏముంటుంది? ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఢిల్లీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఆలోచించుకుంటే ఢిల్లీ వెళ్ళను. నేను నడుస్తా అంటే ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ కదా మెయిన్ ఇంపార్టెంట్. నేను నడిస్తేనే కదా నేను ఒక చోటుకి వెళ్ళగలను. ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు నెగిటివ్ అనుకుంటూనే వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది కాదు, వాళ్ళు వెళ్ళడం ఇంపార్టెంట్ కదా అంటాను నేను. నెగిటివ్గా అనుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ నెగిటివిటీ ఏమైనా భయపడి ఆగుతారు చాలాసార్లు. టెన్షన్ పడుతూ ఉంటారు, అయ్యో రాలేదు కదా చూద్దాం, ఇంక వేరే వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, ఇది కరెక్టో దాదో, ఇంక వేరే దారి ఏమైనా ఉందేమో,
ఈ నెగటివ్ ఐడియాస్ అనేవి మన దారిని మళ్ళిస్తూ ఉంటాయి. ఇటు అటు అటు ఇటు జంప్ అయ్యేటట్టు చేస్తాయి. ఒకే వైపు చూడు, ఒకే డైరెక్షన్ టైం వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది. చాలా టైం వేస్ట్ అవుతుంది, అవును. చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మ్మ్. సృష్టికి కావాల్సింది ఎనర్జీ. ఆ ఎనర్జీ మనం ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతుల ద్వారా అందిస్తాం. ఈ ఆలోచనలు, చేతులు, మాటలు ఇవన్నీ మూడు డైరెక్షన్లో ఉంటే 3 భాగాలుగా శక్తి డివైడ్ అయిపోతుంది. అప్పుడు 3వ వంతున విజయం మనకు రావచ్చేమో, అది కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మనం అక్కడే ఆగిపోతాం, వెనక్కిపోతాం, డైరెక్షన్ మారిపోతుంటుంది, గజిబిజిగా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఇక్కడే ఉంటాం. మనం ఒక దారి ఎంచుకోవాలి, అలా వెళ్తూనే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్, భిన్నంగా ఆలోచించి, చాలా సింపుల్ టాపిక్ ఇది. మన ఆధ్యాత్మికంలో చాలా పెద్ద పెద్ద గొప్ప టాపిక్స్ ఉన్నాయి, కానీ మనం చాలా సింపుల్ టాపిక్స్. ఆనందం ఏముందిలే అనుకున్నాం, కానీ ఆనందం అనే దాని మీద ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాం. ఒక చిన్న కొటేషన్ మొదలుపెట్టాం, అలా 2 నిమిషాలు ఆడియోస్ మొదలుపెట్టాం, 5 నిమిషాలు వీడియోస్ మొదలుపెట్టాం, అర్ధగంట ఎపిసోడ్లు 150 ఎపిసోడ్లు అయిపోయాయి. ఒక పెద్ద సామ్రాజ్యం అయిపోయింది. జస్ట్ ఒకే డైరెక్షన్ వెళ్తూ ఉన్నాం అంతే, పాజిటివ్గా. ఎవరో ఇంకేదో పెద్ద పెద్ద టాపిక్లు చెప్తున్నారు కదా, మనం అది చెప్పలేకపోతున్నాం అని ఎప్పుడు అనుకోలేదు. మనం ఎప్పుడు ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్లుగా ఇదే మాట్లాడుతున్నాం, వేరే ఏం మాట్లాడట్లే. కొత్త టాపిక్లు లేవు, కొత్త విశేషాలు లేవు, మేధావులు మాట్లాడే మాటలు లేవు, ఇక్కడ పెద్ద పెద్ద అద్భుతాలు లేవు, మిరాకిల్స్ లేవు. కానీ 150 ఎపిసోడ్ వరకు వచ్చాం. ఎలా వచ్చాం? ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే పని. వేరే ఆలోచన లేదు, వేరే వాటితో పోటీ లేదు, మనకి వేరే విషయాల గురించి ఆలోచన లేదు, ఇదే విషయమే. దీనివల్ల ఏమవుతుంది, దీని రిజల్ట్ ఇప్పుడు కనబడుతుంది నాకు. ఒకప్పుడు మనం ఎవరమో తెలియదు, ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే కొన్ని వందల మంది వస్తున్నారు. ఫిజికల్ ఈవెంట్స్ నాకు అనుకోకుండా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి 1-2 months అవుతుంది. ఈ 1-2 monthsలో నేను ఎక్కడికైనా ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్తే కొన్ని వందల మంది, అసలు వాళ్ళు ఊహించడానికంటే త్రిబుల్ వస్తున్నాను. అక్కడ ఆర్గనైజర్స్ 100 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే 300 మంది, 400 మంది ఎక్కడెక్కడో ఊళ్ళో నుంచి ఫోన్లు చేసి వస్తున్నారు. మెగా సక్సెస్ అవుతున్నాయి ప్రోగ్రామ్స్. ఎందుకు? ఈ చూసి ఓహో మేము వీడియోలో చూసాం, సార్ ఫిజికల్గా వస్తున్నా, కలుద్దాం. మెగా సక్సెస్ అవుతున్నాయి. మనం చేసింది ఏమీ లేదు, సింపుల్ అదే దీని మీదనే ఫోకస్ పెట్టాం, అటు ఇటు డైవర్ట్ కాకుండా. మామూలుగా మన ఆలోచనలు, మాటలు వేరే ఉంటే డైవర్ట్ అయిపోతుంది. అవును సార్. డైవర్ట్ అయితే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, వీళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, మనం ఏం చెప్తున్నారో తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. వెరీ సింపుల్. మన దాన్నే తీసుకుంటే కూడా మనం తెలియకుండానే గ్రాండ్ సక్సెస్ సాధించాం భిన్నంగా ఆలోచించడం ద్వారా. అలాగే ఎవరైనా సాధించవచ్చు, ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే పని, అటు ఇటు వెళ్ళకుండా. గెలుపోటములు, జయాపజయాలు పథకాలు కాదు ఆధ్యాత్మిక జీవనం అంటే. తెలిసిన సత్యాన్ని కొంతైనా పాటించడమే, సాధన చెయ్యడమే అసలైన ఆధ్యాత్మిక జీవనం అంటే. ఇప్పుడు సొసైటీ గెలుపోటములు, జయాపజయాల మీదే కదా సార్ బేస్ అయి ఉంది. ఇప్పుడు మనం ఫిజికల్గా సక్సెస్ అయితే మనం ఏదైనా చెప్తే వింటారు. ఇఫ్ ఇన్కేస్ స్పిరిచువల్గా ధ్యానం చేయండి మీరు, మీకు మంచిగా ఉంటుంది అంటే. నేను ఒక లైఫ్ సెటిల్మెంట్ లేకుండా నేను ఎవరికైనా ఒక మాట చెప్తే, వీడి జీవితంలో సెటిల్ అవ్వలేడు, వీడు నాకు చెప్తున్నాడా ధ్యానం చేయమని, వీడు నాకు చెప్తున్నాడా నాన్ వెజ్ మానమని అని అంటారు. అంటే ఫిజికల్ సక్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఫిజికల్గా సక్సెస్ అయినోడు ఏం చెప్పినా వింటాడు కదా అనుకుంటున్నారా మీరు? అయితే మరి బిల్ గేట్లు, అంబానీలు ఎన్నో స్పీచ్లు ఇస్తున్నారు. మరి ప్రపంచం మారిపోవాలి కదా. ఇన్ఫోసిస్ వాళ్ళు, లేకుంటే చాలామంది ఫిజికల్గా ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా స్పీచ్లు ఇస్తున్నారు కదా. సీఎంలు, పిఎంలు చాలా స్పీచ్లు ఇస్తున్నారు కదా. ఎందుకు మారట్లేదు? అపోహ అది. వినడానికి మాత్రమే, పాటించడానికి కాదు. చాలా బాగా చెప్పారు, చప్పట్లు కూడా వెళ్ళిపోతారు. మనం బాగా గమనిస్తే వివేకానందుడు, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, అంటే ఈ లాస్ట్ 100 yearsలో తీసుకుంటే, మన ఈ సెంచరీ లాస్ట్ 100-200 yearsలో తీసుకుంటే వీళ్ళందరూ ఏం సాధించలేదు, భౌతికంగా ఏం సాధించలేదు, వాళ్ళ దగ్గర గోచి కూడా లేదు. ఇది మన యొక్క భ్రమ. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పాటించారు. వాళ్ళు చెప్పే సత్యానికి వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్. అందుకే అంత పవర్ వాళ్ళకి వచ్చింది. మనము ఏదో గోల్డ్ మెడల్ సాధించి చెప్తే వింటారనుకుంటే, మరి ఇంతవరకు సచిన్ టెండూల్కర్ గారు చెప్పారు, ఎంతోమంది సాధించిన వాళ్ళంతా చెప్తున్నారు కదా. మరి ఎందుకు ప్రపంచం మారట్లేదు? ప్రపంచం మారుతున్నది కేవలం యోగుల వల్ల మాత్రమే మనం గమనిస్తాం. అలా అనుకుంటే బుద్ధుడు రాజ్యానికి వెళ్ళి సాధించి చెప్పిండొచ్చు కదా, ఎందుకు వెనక్కి వెళ్ళలేదు? అలెగ్జాండర్ చెప్తే విన్నారా? మరి అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయించాడు.
అలెగ్జాండర్ ఏం చెప్పాడు లాస్ట్ పోయేటప్పుడు చేతులు ఖాళీ చేతులు పెట్టి వెళ్ళాడు. అవును. మరి ఎందుకు వినలేదు? అలెగ్జాండర్ సంపాదించినంత మనం సంపాదించావా సక్సెస్ని? లేదు. ఆయన ఏం చెప్పాడు లాస్ట్ పోయేటప్పుడు నేను ఏం తీసుకోలేట్లేదని. అట్లయితే మరి ఎందుకు మీరు విజయం గురించి ఆలోచిస్తున్నారు? ఆయన విజయాన్నే వదిలేసుకున్నాడు, ఇదంతా వేస్ట్ అని చెప్పాడు. మరి వేస్ట్ అన్న విజయాన్ని మీరు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందరికీ నేను విజయం సాధించి చెప్తేనే అని వేస్ట్ పాటలు మాట్లాడుతున్నాను అన్నా కదా. సో మనము ఈ రాంగ్ కాన్సెప్ట్ని తీసుకున్నాం. సక్సెస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డిసీజ్, ఇది ఒక జబ్బు. నా ప్రకారం అయితే విజయం అనేది ఒక మానసిక జబ్బు, ఆధ్యాత్మిక అనేది ఒక అద్భుతమైన ఆలోచన విధానం, ఒక సరైన జీవన విధానం. అంటే మీరు ఓడిపోమని చెప్తున్నారా? గెలుపు ఓటములు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి అసలు లెక్కే కాదు. శుభ అశుభ పరిత్యాగివిగా అన్నాడు కృష్ణుడు, అన్నా కదా. మరి నువ్వు గెలుచు అని చెప్పలేదే, నువ్వు గెలవగలవు, నువ్వు చేయగలవు అని మోటివేషన్ స్పీకర్ లాగా మాట్లాడలేదు. ఏదైనా సరే ఆనందంగా స్వీకరించు అన్నాడు. శుభాన్ని స్వీకరించు, అశుభాన్ని కూడా స్వీకరించు అన్నాడు. అది ఆధ్యాత్మికత. అప్పుడు కళ్ళు తేటగా ఉంటాయి, లేదంటే పరుగులాడుతూ ఉంటాయి. నువ్వు పరిగెత్తు, నువ్వు సాధించగలుగుతావు. మోటివేషనల్ స్పీచ్ ఇవ్వలేదు శ్రీకృష్ణుడు, స్పిరిచువల్ సాధన గురించి చెప్పాడు. నువ్వు సాధించినా ఓకే, సాధించకపోతే ఇంకా మంచిది. అక్కడి నుంచి నేర్చుకుంటావు, ఇక్కడి నుంచి నేర్చుకుంటావు. సాధించాలనే అహంకారం ఎందుకు మనకి? నేను సాధించాను, నాకు 4 గోల్డ్ మెడల్ వచ్చాయి, మెడల్ వేసుకొని నేను చూడు సాధించిన అహంకారంతో మాట్లాడతావా? మన అహంకారంతో మాట్లాడితే అవతల కూడా అహంకారంగా తీసుకుంటాడు. భౌతిక విజయం అన్నది ఆధ్యాత్మిక సాధన కొలబద్ద కాదు, అది 0 మార్కులు. ఆధ్యాత్మిక సాధన మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కొలబద్ద. మీకు తెలిసిన ఒక్క లైన్ అయినా పాటించండి. ఇప్పుడు నేనేం సాధించి చెప్తున్నా చెప్పండి? భిన్నంగా బుక్ రాసి ఓపెన్లీ స్పీకింగ్ నేను సాధించాలనుకున్నాను, వదిలేసి వచ్చేసాను. 99 వరకు మీలాగా నేను కూడా ఆలోచించాను. నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యా. ఆ తర్వాత ఐఐటికి బాగా ప్రిపేర్ అయ్యా, నేను అమెరికాకి వెళ్ళడానికి బాగా ప్రిపేర్ అయ్యా. అన్ని బావిలో పడేసి 99లో ఇది కాదు. సామాన్యుడు అనే సినిమా కూడా హిట్ అయింది, తెలుసు కదా. బాహుబలి లాగా సామాన్యుడు కూడా హిట్ అయింది. బాహుబలి దానికి తగినట్టు హిట్ అయితే సామాన్యుడు సినిమా దానికి తగినట్టుగా హిట్ అయింది. ఓకే, మూవీ ఒకటి ఉంది. ఓకే, జగపతి బాబు గారు సామాన్యుడు అనే సినిమా పేరు పెట్టి హిట్ చేశాడు. ఓకే, సామాన్యుడు హిట్ అయింది. సో మనము ఈ అపోహలన్నీ నేర్చుకున్నాం తెలియకుండా. బాగా ఈ ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క అపోహల మీద ఆధారపడలేదు, విజయం అపజయం మీద ఆధారపడలేదు. జ్ఞానం మీద ఆధారపడ్డారు, సాధన మీద ఆధారపడ్డారు, ఒక నిదర్శనంగా ఉండడం మీద ఆధారపడ్డారు, పాటించి చేసి చూపించారు. బుద్ధుడు, ఆదిశంకరాచార్యుడు ఆయనకైనా యుద్ధం చేశాడా? అశోకుడు యుద్ధం చేసి మానేశాడు కదా. యుద్ధం చేసి మానేసి యుద్ధం అనేది వేస్ట్, గెలవడం అనేది వేస్ట్, గెలవడం కోసం నేను అందరినీ చంపే అవసరం లేదు అని మానేసిన తర్వాత ఆయన గొప్పవాడయ్యాడు. యుద్ధం కాదు, జ్ఞానం ఇంపార్టెంట్, సాధన ఇంపార్టెంట్ తెలుసుకొని ప్రపంచాన్ని అంతా ఆయన దారిలో నడిచేటట్టు చేశాడు అశోకుడు. ఈ వెస్ట్రన్ జబ్బు ఇది, జయము అపజయము మెడల్స్ ఆధ్యాత్మికలు వీటన్నిటికీ 0 మార్కులు. నిరహంకారతత్వం ఇంపార్టెంట్. ఏమి సాధించాము అనేది కాదు, ఎంత నిరహంకారంగా ఉన్నాం, తెలిసిన ఒక్కలైనా ఎంతైనా పాటించామా. ధ్యానం తెలుసు, గోల్డ్ మెడల్ వచ్చి ధ్యానం చేయకపోతే మనం ఏమన్నా వింటామా మాటలు? సో పోలేండి, 10 ఎందుకు ఇవన్నీ సాధించలేదు? 10 గోల్డ్ మెడల్స్ అన్నీ సాధించి మీకు చేసి చూపించి చెప్పాడా? 10 సాధన చేసి చెప్పాడు, పాటించి చెప్పాడు, ఒక నిలువెత్తి నిదర్శనంగా ఉండి చెప్పాడు. ఆయనకి లేని గోల్డ్ మెడల్స్ మనకెందుకంటే? నిజంగా ఆయన ధ్యానం చెప్పినప్పుడు ఆయన దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు మరి. సో ఒకసారి ఓషోరేజ్ గారికి ఆయన గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆయన యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీలో టాప్, ఏదో నాకు తెలిసి ఏదో యూనివర్సిటీలో ఆయన టాప్ ర్యాంక్ వచ్చింది. ఆయన గోల్డ్ మెడల్ ఇస్తే ఆయన చేశాడంటే ఎదురుగా ఉండి తీసుకొని బాయిలో పడేశాడు. గోల్డ్ మెడల్ ఇవ్వాల్సింది నాకు కాదు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఎలాగో తెలుసు, నేను ఎలాగో చక్కగానే చదువుతున్నా, బాగా చదవని వాడికి ఎంకరేజ్ చేయండి, నన్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు గోల్డ్ మెడల్ ఇచ్చి? చదవని వాడికి చెప్పండి, వాటికి ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ ఎంకరేజింగ్లో నేను ఉన్నాను, ఆల్రెడీ నేను స్ట్రాంగ్గా ఉన్నాను, మీరు నన్ను మళ్ళీ స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం లేదు. దుఃఖంలో ఉన్నవాడికి హెల్ప్ చేయండి, ఆల్రెడీ ఆనందంగా ఉన్నవాడికి నేను బిర్యానీ పెడతానండి. ఈ అపోహలన్నీ కూడా తెలియకుండా లౌకికాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆధ్యాత్మికంలో పెడుతున్నాం. ఆధ్యాత్మికంలో ఒకటే దానికి విలువ ఉంది, అది సాధన 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 సాధన. అంటే
గోల్డ్ మెడల్ కోసమైనా వాళ్ళు కష్టపడి చదువుతారనేమో ఒకటి. ఇప్పుడే చదవకుండానే ఇచ్చేస్తే వాళ్ళకి ఆ వాల్యూ తెలీదు కదా! చదవకుండానే గోల్డ్ మెడల్ ఇవ్వమని చెప్పట్లే. చదవలేక చాలా బాధపడుతున్న వాడికి బాబు నువ్వు చదవగలుగుతావు. నువ్వు కష్టపడితే నీ లెవెల్‌లో నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు. ఇంకొకరిలా కాకపోయినా. అందరూ ఒకే రకమైన మెమరీ పవర్ ఉండరు. ఉండేవాళ్ళు ఉండరు. ఒకే ఇంట్లో తీసుకుంటే మా ఇంట్లో మా పెద్దన్నకు ఒక రకమైన మెమరీ పవర్ ఉంటే, మా రెండో అన్నకు ఒక రకమైన మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ ఉంటే, నాకు ఒక లెవెల్ ఆఫ్ పవర్ ఉంది. పుట్టుకతో కొన్ని పవర్స్ ఉంటాయి, కొన్ని పవర్స్ ఉండవు. జన్మతః లక్షణాలు. వాటిని బేస్ చేసుకొని అందరూ ఒకే రకంగా టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలని నలిపేసి వాడు డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు చేయడం ఎందుకు? మీలాగా నేను మార్కులు తెచ్చుకోవాలి, మీలాగా నేను ర్యాంకులు తెచ్చుకోవాలి, నాలాగా నేను మార్కులు తెచ్చుకోవాలి, మీలాగా కాదు. నేను నిన్నటికంటే ఈరోజు బెటర్గా చేయొచ్చు, దానికైనా నేను సహాయపడతాను. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా నిన్నటికంటే ఈరోజు బాగా చేస్తాను. అందుకని నీలాగా నేను గోల్డ్ మెడల్ ఎందుకు తెచ్చుకోవాలి? మెడల్స్ ఎందుకు ప్రదర్శించాలి? తెచ్చుకున్నాం, ఎందుకు ప్రదర్శించి నేను చాలా గొప్పవాడు ఎందుకు ప్రదర్శించాలి? ఈ ప్రదర్శన అనేది అహంకారము. నాకు ఈ అవార్డు వచ్చింది, నాకు ఈ అవార్డు వచ్చింది, నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఇదంతా అహంకారాన్ని పెంచే ఒక కార్యక్రమం. ఆధ్యాత్మికత నిరహంకారం వైపు నడిపిస్తుంది ఎప్పుడు కూడా. నిరహంకారం. ఈ యొక్క లౌకికం అనేది ఎప్పుడు అహంకారం మీద నడిపిస్తుంది. ప్రతిసారి ఏం సాధించి చెప్పాడు మనకి. సో ఈ లౌకిక మన అపోహలను పక్కన పెట్టగలిగితే, పాటించి చెప్తే చాలు. అంటే ఇప్పుడు మనం ఏమైనా అచీవ్ అయితే ఎవరికి చెప్పొద్దు అంటారా? అచీవ్ అయి చెప్పాలి అనుకోవడం అపోహ అంటారు. హ్యాపీనెస్ షేర్ చేసుకోవచ్చు కదా. చేసుకోండి. ఇక్కడ దానివల్ల నేను స్పిరిచువల్గా డెవలప్ అయ్యానని అనుకోవడం ఎందుకు? స్పిరిచువల్ డెవలప్మెంట్కి మీ చేసిన మీ యొక్క అచీవ్మెంట్లకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు నేను స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాతే నేను సక్సెస్ అయ్యాను అలా కూడా చెప్తూ ఉంటారు కదా, అది కూడా వద్దా? స్పిరిచువాలిటీ రాకపోతే సరే, స్పిరిచువాలిటీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎలా సక్సెస్ అయ్యారు? నేను కొన్ని మార్చుకున్నాను నా లైఫ్లో. అవునా కదా? కొన్ని చేయకూడని పనులు ఆపేసి చేయాల్సిన పనులు స్టార్ట్ చేశాను కదా. సో మార్చుకోవడం మీద దృష్టి పెట్టాలా? మార్చుకోవడం మీద దృష్టి పెట్టడం వల్ల మీరు ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. మరి వచ్చిన సక్సెస్ నేను షేర్ చేసుకోవాలి కదా. షేర్ చేసుకోండి. ఎలా మార్చుకున్నాను, ఇవన్నీ నేను మార్చుకున్నాను. అంతేగాని గోల్డ్ మెడల్ మీరు నాకు వచ్చింది మీకు రాలేదు, నేను సాధించాను మీరు సాధించలేదు, ఈగో బేస్డ్ ప్రదర్శనలు ఎందుకు? ఇప్పుడు సార్కి ఒకరోజు మీరు గమనించే ఉంటారు, స్టేజ్ పైన ఒకసారి స్టేజ్ మీద పెద్దగా డాక్టరేట్ అని ఇచ్చారు. సార్ ఏమన్నారు గుర్తుందో లేదో చాలామందికి, నాకు డాక్టరేట్ ఇచ్చారు, నేను డాక్టర్ అయితే మీరందరూ కూడా డాక్టర్లే అన్నారు. ఎగ్జాక్ట్లీ, గుర్తొచ్చింది. అది జ్ఞానము. నాకు డాక్టరేట్ ఇచ్చారు అని గొప్పగా సార్ మాట్లాడలేదు. నేను డాక్టర్ అయితే మీరు డాక్టరే సార్, దాన్ని అట్లా అంటే అలా చెప్పడం వల్ల అర్థం ఏంటి? ఇది నాకు వెంట్రుకతో సమానం. ఈ అవార్డులు, ఈ రివార్డులు, డాక్టరేట్లు ఇవన్నీ కూడా నా లెవెల్ పెంచేవి కాదు, మీ లెవెల్ని తగ్గించేవి కాదు. మరి అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు సార్? గౌరవం. పాపం వాళ్ళు వచ్చారు, గౌరవించాడు సార్, గౌరవించాడు. ఒకసారి ఇలాగే సార్ దగ్గరికి వెళ్ళి, ఇట్లా ఉమామేష్కి మీరు ఎందుకు సార్ బ్రహ్మర్షి అనేది ఇవ్వలేదు, లేదా నా తర్వాత నా ద్వారా ధ్యానంలోకి నేర్చుకున్న వాళ్ళు కొంతమంది బ్రహ్మర్షిని ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు సార్కి. అదే, అరే నీకు నేను బ్రహ్మర్షి ఇస్తేనే మీరు బ్రహ్మర్షిలా, కాకపోతే లేరా, కాదా మీరు అన్నాడు. ఈ బ్రహ్మర్షి, రాజర్షి, లేకపోతే డాక్టరేట్లు ఇవన్నీ కొలబద్దలు కాదు, గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కొలబద్దలు కాదు. సాధన సాధన సాధన. ఇక్కడ మనకు తెలుస్తుంది. సార్కు లేని పట్టింపులన్నీ మనకింద. మరి అప్పుడు సార్ ఎందుకు ఇవ్వాలి సార్? ఎంకరేజ్మెంట్ కోసం. ఆ వ్యక్తి ఎంతో కష్టపడి ఉంటాడు. ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చాడు కానీ ఇంకొకరిని డిస్కరేజ్ చేయడానికి కాదు. ఆయన ఒకరికి ఇచ్చాడు అంటే నన్ను డిస్కరేజ్ చేసినట్టు కాదు. ఈ మధ్యలో సగం జ్ఞానాలు ఉంటారు కదా, ఆయనకి ఇచ్చాడు, ఆయన గొప్ప, నేను తక్కువ. ఎలా తక్కువ అవుతాను? మీకు బ్రహ్మర్షి ఇవ్వలేదు అయితే మీకు తక్కువనా? అలా ఎప్పుడైనా చెప్పారు సార్? ఆల్ ఆర్ గాడ్స్ అన్నాడు. రైట్? వాళ్ళు కష్టపడిన పాపం ఎంతో అట్టడుగు నుంచి వచ్చి ఇలా ఉండి ఎన్నో వదులుకొని కష్టపడి ఉంటారు. ఎంకరేజ్మెంట్ నాకు 2004లోనే ధ్యాన విద్వాన్ మనీ ఇచ్చాడు సార్. 2004. నా ఏజ్ అప్పుడు 20sలోనే ఉంది. 23, 24 ఇయర్స్ నాకు, అంతే. ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఇచ్చాడు. ఎక్కడ నేను పెట్టుకోలేదు, ధ్యాన విద్వాన్ అని ఉమామేషన్ పెట్టుకోలేదు, ఎందుకంటే అది నాకు తోక, అనవసరం. ఇచ్చారు సార్. సో అవన్నీ పట్టించుకొని, అంటే ఇప్పుడు నేను ధ్యాన విద్వాన్ అని కాకపోతే నేను నా మాట ఎవరు వినరా? ధ్యానరత్న ఉమామేష్, ధ్యాన విద్వాన్ అని ఉమామేష్ అని రాసుకోవాలా? ఈ అహంకారాన్ని పెంచుకోవాలా? మీకంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. ఇప్పుడు పక్కన నా దగ్గర పెట్టుకొని నా టైటిల్ నేను పాటించడం మీద దృష్టి పెట్టడం వల్ల మీరు వచ్చారు నా దగ్గరికి.
అలాగే ఇప్పుడు నేను పాటించడం మీద దృష్టి పెట్టడం వల్ల నా చుట్టూ అందరూ చేరారు. అంతేగాని నేను ధ్యాన ధ్వన్వని మామేశ కాబట్టి వినట్లేదు మీరు అంతా మాటలు. రైట్? పాటించడం. ఆధ్యాత్మికత అంటే పాటించడం మాత్రమే, ప్రదర్శన కాదు, మన అచీవ్మెంట్ల యొక్క ప్రదర్శన కాదు. సార్ ఏ ప్రదర్శన చేసుకోలేదు ఎప్పుడు. సార్ మనకు లైవ్ ఎగ్జాంపుల్, అన్నిటికీ లైవ్ ఎగ్జాంపుల్ ఆయనే. బెస్ట్ పాసిబుల్ ఎగ్జాంపుల్, మన కళ్ళతో చూసాం ఆయన బిహేవియర్ ఏంటి అనేది. ఆయన ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడలేదు, ఆయన ఎప్పుడుగా గొప్పగా చూపించుకోలేదు. ఇప్పుడు నేనైనా కనీసం భిన్నగాల నుంచి బుక్ రాసి దాని గురించి మాట్లాడుతున్నా. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, ఏ రోజు ఆయన పుస్తకాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆయన వేరే వాళ్ళ పుస్తకాల గురించి మాట్లాడాడు. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అస్సలు ఇచ్చుకోలేదు ఆయన. అదే ఆయన గొప్పతనం. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఎనిమీ అని చెప్పేవాడు. అట్లీస్ట్ నేను నా పుస్తకం గురించి నేను ఇప్పుడు అందరు చెప్పుకుంటూ ఉన్నా. ఏ ఒక్క రోజు ఎక్కడా కూడా మీరు తులసీదళం చదవండి అనే మాట ఆయన ఎక్కడ మాట్లాడలేదు. రాశాడు, పక్కన పెట్టేశాడు, మీ ఇష్టం అన్నట్టు. సీతాయనం చదవండి అని అన్నాడు, లేకపోతే భిన్నకాలం చదవండి అని చెప్పాడు, ఇంకేదో పుస్తకం చదవండి అని. కానీ ఆయన రాసిన 20-30 పుస్తకాలు ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా నోరు తెసి ఇవన్నీ చదవండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ప్రదర్శించుకోవచ్చు కదా, ఎప్పుడు ప్రదర్శించుకోలేదు ఆయన. ఆయనకంటే గొప్ప రైటర్సా మనం? కాదే. సో మనం ప్రతిసారి గమనిస్తే చాలా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఎలా జీవించాలనే దాని గురించి. సూపర్ సార్, రైట్. సో సార్ కోసం మాట్లాడితే ఇంకా ఫ్లో వస్తానే ఉంటుంది. మన ఎపిసోడ్లు ఎన్ని ఎపిసోడ్లు వేసినా సార్ కోసం మాట్లాడితే అవి సరిపోవు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు అప్పుడప్పుడు పత్రి సార్ని కూడా టచ్ చేస్తూ, మళ్ళీ ఆయన చూసి ఏం నేర్చుకున్నాం మనం ఇప్పటి వరకు అన్నది కూడా ఒకసారి మేము రికలెక్ట్ చేసుకోవాలి. కొన్ని విషయాలు నిజమే కదా, సార్ చూసి ఇది నేర్చుకోవాలి. ప్రస్తుతానికి ఆయన భౌతికంగా లేకపోయినప్పటికి కూడా మనం గతంలోకి వెళ్ళి సార్ని ఒకసారి ఆయన చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, పాటించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఏదైనా ఆచరించే చెప్పాలి. ఏదో తెలుసుకున్న జ్ఞానం కాకుండా, అందుకే సారు అనుభవమే జ్ఞానం అన్నారు. సో ఏదైనా కూడా ఆచరించిన వాళ్ళని చూసి నేర్చుకొని మనం కూడా ఆచరించి చెప్పేదానికి చాలా పవర్ ఉంటుంది. ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించు. మరొక భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.